ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ తిరుమల టాక్స్. తిరుమల యొక్క డైలీ అప్డేట్స్కి స్వాగతం. అలాగే తిరుమల దర్శనానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వగలరు. ఆ గ్రూప్ యొక్క లింక్ అనేది ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ఇవ్వటం జరిగింది. ముందుగా ప్రస్తుతం తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది సాధారణంగానే కొనసాగుతోందండి. నిన్నటి రోజున తిరుమలలో శ్రీవారిని మొత్తం 71,037 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో స్వామివారికి 25,635 మంది భక్తులు తలనీలాలను సమర్పించారు. నిన్నటి రోజున శ్రీవారి హుండీ యొక్క ఆదాయం 3,89,00,000 రూపాయలు. ఈరోజు కూడా ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా నేరుగా సర్వదర్శనానికి వెళ్ళే భక్తులకు దర్శనానికి 18 గంటల సమయం అనేది పడుతోంది. అలాగే తిరుపతిలో ఇచ్చే సర్వదర్శనం టోకెన్లను తీసుకొని దర్శనానికి వెళ్ళే భక్తులకు దర్శనానికి 6 గంటల సమయం అనేది పడుతోంది. 300 రూపాయల దర్శనం వారికి మరియు 500 రూపాయల దర్శనం వారికి దర్శనం అనేది 4 గంటల లోపే పూర్తయిపోతుందండి. కొండపైన సిఆర్ఓ ఆఫీస్లో ప్రతిరోజు ఉదయం 3 గంటల నుంచి రూమ్స్ అనేవి కేటాయిస్తున్నారు. మీ యొక్క ఆధార్ కార్డ్ ద్వారా ఈ రూమ్స్ అనేవి మీరు పొందగలరు. ఇప్పుడు దర్శనానికి సంబంధించిన కొన్ని వివరాలను తెలుసుకుందాం. అంగప్రదక్షిణం టికెట్లను ఒకసారి బుక్ చేసుకున్నట్లయితే మళ్ళీ ఎన్ని రోజులకి ఆ టికెట్లను బుక్ చేసుకోవచ్చు అని అడిగారండి. ఒకసారి అంగప్రదక్షిణం టికెట్ బుక్ చేసుకొని అంగప్రదక్షిణం చేసి వచ్చిన తర్వాత మళ్ళీ అంగప్రదక్షిణానికి వెళ్ళాలంటే 30 రోజుల గ్యాప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అలాగే 10 నుంచి 12 ఏళ్ల లోపు ఉన్న పిల్లలు కూడా 300 రూపాయల దర్శనం టికెట్లను బుక్ చేసుకోవాలా అని అడిగారండి. 12 ఏళ్ల లోపు ఉన్న పిల్లలకి ఎటువంటి దర్శనం టికెట్లు అవసరం లేదండి. మీరు ఏ దర్శనానికి వెళ్ళినా కూడా మీకు 12 ఏళ్ల లోపు ఉన్న చిన్నపిల్లలు ఉన్నట్లయితే కనుక వారిని ఎటువంటి దర్శనం టికెట్లు లేకుండా డైరెక్ట్గా మీతో పాటే దర్శనానికి తీసుకొని వెళ్ళొచ్చు. సీనియర్ సిటిజన్స్కి మొదటి గడప దర్శనం అనేది ఉంటుందా అని అడిగారండి. సీనియర్ సిటిజన్ దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న వారికి మామూలు దర్శనమే ఉంటుందండి. కేవలం విఐపి దర్శన టికెట్లు మరియు లక్కీ డిప్లో సెలెక్ట్ అయిన వారికి మాత్రమే దగ్గర దర్శనం అంటే మొదటి గడప దర్శనం అనేది ఉంటుంది. మీకు ఇంకా ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఇవి ఇవాల్టి తిరుమల అప్డేట్స్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.